గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సబ్బుల మండల నల్గొండ నుండి వచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్రం నలుమూలల ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొనింది. కారణం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత ఘనంగా ఏర్పాటు చేసేటువంటి నాయకులు, తెరవెనుక నుండి నడిపించేటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికలైన తర్వాత ఒక 5-6 నెలలకు చూస్తే పల్లెల్లో పండుగ వాతావరణం కనపడుతూ ఉండే. ఎక్కడ చూసినా సంక్షేమం ఏర్లే మారుతూ ఉండే. ఏ మహిళ చూసినా కూడా నా అకౌంట్లో అమ్మ ఒడి పడింది, చేయూత పడింది, కాపు నేస్తం పడింది, నేతన్న నేస్తం పడింది అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఆ డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టుకుంటూ సంసారాన్ని ముందుకు తీసుకునే కార్యక్రమం. ఈ ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలన్నింటినీ ఇచ్చి ఏ పథకాన్ని కూడా అవలంబించలేక, చేయలేక, సంపద సృష్టిస్తామని చెప్పిన వ్యక్తి సంపదను సృష్టించలేక అప్పులు చేస్తూ కూడా, నాకు తెలిసి మొదటికి 60,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టలేని హీనమైన పరిస్థితులు ఉన్నావు. అబద్ధాలు చెప్పి ఈ స్టేజ్కి ఎదిగావు నువ్వు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని గమనిస్తున్నారు ప్రజలు. ఆ ప్రభుత్వంలో చెప్పిన ప్రతి మాట తూచా తప్పకోకుండా ప్రజలకు చేరే విధంగా చేసిన ఆ నాయకుడికి చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా, కళ్ళార్పుకోకుండా చెప్పే అబద్ధాలు ఈ పొద్దు ఏ కార్యక్రమం చేయని నీకు గమనిస్తూ ఉన్నారు. 6 నెలల్లోనే వ్యత్యాసం కనపడుతుంది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం కనపడుతూ ఉంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. సూపర్ 6లో భాగమైనటువంటి కార్యక్రమాలు మాకు వస్తాయా,